దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రములు. దేవుని యొక్క సన్నిధిలో కర్మీలగ్ని అనేటువంటి మా ఈ కార్యక్రమంలో దేవుని యొక్క మాటలు వినడానికి, ఆత్మీయంగా ఒక నూతనమైనటువంటి మెట్టు ఎక్కడానికి, దేవుని సన్నిధిలో బలం పొందుకోవటానికి, అపవాదిని జయించటానికి ఏకీభవించినటువంటి మీ అందరూ కూడా ప్రభునామమున ప్రేమపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా మా ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తూ ఉన్నాం. బాగున్నారండి మీరందరూ? మిమ్మల్ని చూస్తూ ఉంటే బాగున్నారనే కనిపిస్తూ ఉంది. కొంతమంది సమస్యలతో మాత్రం ఉంటానే ఉన్నారు. మీరు ఏమాత్రం ఈ లోక సమస్యను బట్టి, ఈ లోకంలో మీరు జీవిస్తున్నటువంటి సమయమున మీకు ఎదురవుతున్నటువంటి కష్టాన్ని బట్టి మీరు కృంగిపోవద్దు, బాధపడవద్దు. దేవుని మీద మీ భారాన్ని వేయండి. మీ సమస్యను దేవునికి అప్పగించండి. విశ్వాసంతో ప్రార్థన చేయండి. దేవుడు ప్రతి సమస్య నుండి మీకు విడుదలను దయచేస్తాడు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకందరికీ దయచేయునుగాక. ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని మనము చదువుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక అంశాన్ని మనం ధ్యానం చేసుకొని పోతా ఉన్నాం. అదేమిటి అంటే దేవుని దర్శనము. దేవుడు మనకి దర్శనమిచ్చేటువంటి వాడుగా ఉన్నాడు, మనలను దర్శించేటువంటి వాడుగా ఉన్నాడు. ఎవరైతే ప్రార్థన చేస్తారో, ఎవరైతే దేవుని మాటకు లోబడేటువంటి మనస్సును కలిగినటువంటి వారుగా ఉన్నారు అని దేవుడు భావిస్తాడో, ఎవరి ద్వారానైతే అసాధారణమైనటువంటి కార్యాలను జరిగించాలని దేవుడు భావిస్తాడో, ఎవరు తన కాడిని మోయగలరని దేవుడు అనుకుంటాడో, దేవుడు మనందరి పట్ల ఒక ప్రణాళికను కలిగి ఉన్నప్పుడు, ఆయా సందర్భాలను బట్టి తన ప్రణాళికను నెరవేర్చేటువంటి ఆ సమయం వచ్చినప్పుడు, నీ ద్వారా నెరవేర్చాలని దేవుడు కోరుకున్నప్పుడు, ఆశించినప్పుడు, ఈ కార్యాన్ని నువ్వైతే సఫలముగా చేయగలవు, విఫలము కాదు ఈ కార్యం నీ ద్వారా అని దేవుడు ఎప్పుడైతే భావిస్తాడో, ఆయా సమయాలను బట్టి, ఆయా రీతులలో జీవిస్తున్నటువంటి మనలను దేవుడు దర్శించేవాడుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా దర్శిస్తాడు దేవుడు అంటే, తన స్వరము ద్వారా పిలిచేటువంటి వాడుగా ఉన్నాడు. నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే, నీ పట్ల దేవుని ప్రణాళిక ఉంటే, దేవుడు నిన్ను స్వప్నంలో దర్శిస్తాడు. లేకపోతే నువ్వు మందిరానికి వెళ్ళినప్పుడు, ఎక్కడైనా ఒక ప్రార్థన కూటమికి వెళ్ళినప్పుడు, ఒక పాట వింటున్నప్పుడు, ఏదో ఒక దేని ద్వారానైనా సరే తన మాట ద్వారా, పాట ద్వారా నిన్ను దర్శిస్తాడు. ఒక సేవకుని ద్వారా నిన్ను దర్శిస్తాడు. నీ స్నేహితుడు దేవుని యందు భయభక్తులు కలిగి దేవునితో నడుస్తున్నటువంటి అనుభవంలో ఉంటే, ఆ స్నేహితుని ద్వారా నిన్ను దర్శిస్తాడు. ఒక చిన్న బిడ్డ ద్వారా దర్శిస్తాడు. ఆయన దర్శించాలి అంటే ఏ రీతిగానైనా దర్శించగలడు, మాట్లాడగలడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ లోకంలో ఉన్నటువంటి మనుషుల ద్వారా కాకపోయినా ఏ జంతువు ద్వారానైనా సరే ఆయన మాట్లాడగలడు. బిలాముతోటి గాడిద ద్వారా మాట్లాడినటువంటి దేవుడు నిన్ను దర్శించడా? ఏ రీతిగానైనా దర్శిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రీతిగానే దేవుని దర్శనం ఉండాలి. నా ఎదురుగా ఆయన ప్రత్యక్షమయ్యి నాతో మాట్లాడాలని మాత్రం అనుకోవద్దు. ఆయన ఎలాగైనా దర్శించేవాడుగా ఉన్నాడు. ఎందుకంటే తన కార్యము జరిగించడానికి దేవుడు ఎన్నుకొని వారిని దర్శిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, పాత నిబంధనలో ఒక వ్యక్తిని మనం మొట్టమొదటిగా మనం చూస్తే, మోషేను గురించినటువంటి మాటలు మనము గమనించినట్లయితే మనందరికీ తెలిసినటువంటి మాటలే. కానీ నేటి దినాన అవి వాటిని మనం ధ్యానం చేయటం ద్వారా అది ఏ రీతిగా దేవుడు దర్శించినప్పుడు ఎలాగా ఉపయోగించుకుంటాడు, ఎలాగ బలపరుస్తాడు, దాని ఫలితం ఎలా ఉంటుంది అనేటువంటి అంశాన్ని మనం విని, తద్వారా కొన్ని మాటలు మనం నేర్చుకొని మన జీవితాలకు అవి ఎలాగ ఉపయోగపడతాయో అనేటువంటిది మనం ఆలోచన చేద్దాం. మొట్టమొదటిగా మనం చూసినప్పుడు మోషే ఎలాంటి వాడుగా ఉన్నాడు?
అన్ని విద్యలలో ఆరితేరినటువంటి వాడుగా ఒక ఇంజనీర్ లాగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ప్రణాళిక మోషే పట్ల ఉన్నది కాబట్టి అతడు చనిపోకూడదనేటువంటి ఆలోచన దేవుని కలిగినటువంటి వాడుగా ఉన్నాడు కాబట్టి మోషేను చిన్న వయసులోనే ఆమె తల్లి మోషేను కనినటువంటి సమయమున 3 నెలలు ఆ పిల్లవాడు మోషే సుందరుడుగా ఉండటం చూసి దాచిపెట్టింది. కానీ ఆ తర్వాత దాచలేక తను చేసినటువంటి పని ఏమిటంటే నిర్గమకాండము 2వ అధ్యాయములో 3వ వచనంలో మనం చూస్తే, తరువాత ఆమె వాని దాచలేక దాని కొరకు ఒక జమ్ము పెట్టె తీసుకొని దానికి జిగటమన్నును కీలును పూసి అందులో ఆ పిల్లవానిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో ఉంచెను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఒక పెట్టెను తయారు చేసింది. ఆ పెట్టెలో బాలుడుగా ఉన్నటువంటి పసివానిగా ఉన్నటువంటి మోషేను పెట్టి అక్కడ ఆ నైలు నదిలో వదిలిపెట్టేసింది. నైలు నది అంటే చాలా ప్రమాదకరమైనటువంటిది, భయంకరమైనటువంటి మొసళ్ళతో ఉన్నటువంటి నది అది. ఆ నదిలో ఆ చిన్న పిల్లవాడుగా ఉన్నటువంటి మోషేను విడిచిపెడితే ఆ పిల్లవాడిని దేవుడు కాచి కాపాడి ఎక్కడికి చేర్చాలో అక్కడికే చేర్చాడు. అంతఃపురానికి నడిపించాడు. రాజుగారి యొక్క అంతఃపురానికి నడిపించినప్పుడు అక్కడే అన్ని విద్యలు నేర్చుకొని యువరాజుగా పెరిగినటువంటి వాడుగా మోషే ఉన్నాడు. కానీ దేవుని ప్రణాళిక ఆ రాజ్యానికి వారసునిగా చేయాలనేటువంటిది కాదు. మరలా దేవుడు తన ప్రణాళికలో భాగంగా ఆ రాజ్యం నుండి మోషే వెళ్ళిపోయిన తర్వాత మిద్యాను యాజకుని దగ్గరకు వెళ్ళినటువంటి ఆ సమయమున అక్కడ ఒక సందర్భం మనకు తెలిసినటువంటిది మనం చూస్తూ ఉన్నాం. నిర్గమకాండము గ్రంథము 3వ అధ్యాయములో 1వ వచనంలో వ్రాయబడినటువంటి మాట ప్రకారంగా మోషే మిద్యాను యాజకుడైన యిత్రోను తన మామ మందను మేపుచు, అంటే మోషే ఆ మిద్యాను యాజకుడుగా ఉన్నటువంటి యిత్రో యొక్క కుమార్తెను వివాహం చేసుకున్నాడు. అక్కడ వివాహం చేసుకొని ఆమె అక్కడ ఉన్నటువంటి ఆమె తండ్రి యిత్రో యొక్క మందను మేపుతా ఉన్నటువంటి దినములు అక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఒకానొక దినమున ఆ మందను మేపుకుంటూ అరణ్యమునకు అవతలకు తోలుకొని వచ్చాడు. తోలుకొని వచ్చినటువంటి మోషే ఎక్కడికి వెళ్ళాడంటే ఆ రోజు దేవుని పర్వతంగా పేరు పొందినటువంటి హోరేబు పర్వతమునకు వచ్చినటువంటి వాడుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఆ హోరేబు పర్వతానికి వచ్చాడో చూడండి, అక్కడ 2వ వచనంలో నిర్గమకాండము గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనంలో ఒక మాట వ్రాయబడింది. ఆ మాటను మనం చదివినప్పుడు, ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మోషే తన మామయ్య అయినటువంటి యిత్రో యొక్క మందను మేపుకొని ఆ హోరేబు పర్వత ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి కొన్ని పొదలలో ఒక పొదలో ఒక ఊహించినటువంటి దృశ్యాన్ని మోషే చూసినటువంటి వాడుగా ఉన్నాడు. అక్కడ దేవుడు జరిగించినటువంటి ఆ కార్యం మనం విన్నాం చాలాసార్లు. చాలా ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన కదా. ఆ పొద మధ్యలో అగ్నిజ్వాలలో యెహోవా దూత మోషేకు ప్రత్యక్షమైంది. దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. హల్లెలూయా. దేవుని దూత ప్రత్యక్షమయ్యాడు అక్కడ. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని దూత ప్రత్యక్షమై మోషేతోటి మాట్లాడినటువంటి వాడుగా ఉన్నాడు. ఆశ్చర్యపోయాడు. పొద కాలిపోతా ఉంది, కానీ అది కనుమరుగైపోయి బూడిదిగా అయిపోట్లా. ఆ పొదలో నుంచి మంట రావటం మోషే చూశాడు. ఏంటి ఇది అని దూరంగా ఉన్నటువంటి మోషే ఆ పొదకు సమీపంగా వెళ్ళినటువంటి వాడుగా ఉన్నాడు. ఒకవేళ అది కాలిపోయి బూడిదైపోతే అక్కడికి మోషే వెళ్ళేటువంటి వాడు కాదు కదా. ఎందుకంటే
అగ్ని చేత అది కాలిపోవటం సహజం, కానీ అది కాలుతా ఉన్నది, కానీ అట్లానే ఉన్నది. అది బూడిదగా మారిపోవటంలా, కనుమరుగైపోలా ఆ యొక్క పొద. ఏంటి వింత అన్నట్లుగా మోషే పైకి వెళ్ళి చూద్దామని ఆ పొదకు దగ్గరగా వెళ్ళాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక ఆశ్చర్యకరమైన సంఘటన అక్కడ జరగటం మోషే చూశాడు. ఆ పొదలో నుంచి దేవుని యొక్క మాట విన్నాడు. దేవుని మాట విన్నాడు. మోషే, నీవు ఇక్కడికి రావద్దు, నీ పాదములకు ఉన్నటువంటి చెప్పులు విప్పి నువ్వు ఇక్కడికి రా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు ఉన్నటువంటి ప్రదేశంలో నేను ఉన్నాను కదా, అందుకని అది పరిశుద్ధమైనది. పరిశుద్ధమైనటువంటి స్థలములో మనం వెళ్ళాలి అంటే పాపరహితులముగా వెళ్ళాలి, కానీ పాపమును కలిగి ఉన్నటువంటి వానిగా, పాప సహితులముగా మనం వెళ్ళటానికి వీల్లేదు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కదా. ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికను మోషే పట్ల కలిగి ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు. ఎప్పుడైతే దేవుని యొక్క ప్రత్యక్షతను పొందుకున్నటువంటి మోషే దేవుని యొక్క మాట విని, నేను పరిశుద్ధుడను గనక నీవు పరిశుద్ధునిగా రావాలి, కాబట్టి నీ చెప్పులు విడువు అని అక్కడ మోషేతో మాట్లాడినప్పుడు మోషే వెంటనే తనకున్నటువంటి ఆ చెప్పులు విడిచి దేవుని యొక్క సన్నిధికి వెళ్ళినటువంటి వాడుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ ప్రార్థన కొన్నిసార్లు జవాబు పొందుకోనటువంటిదిగా ఉంటుంది. నువ్వు అనుకుంటావు, నేను ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించటం లేదులే, నేను ప్రార్థన చేస్తే దేవునికి ఇష్టం లేదేమోలే, దేవుడు నా ప్రార్థనకు సమాధానం ఇవ్వటం లేదు, నేను పేదవాడిననా, నేను అందంగా లేననా, నేను ఉపయోగపడననా, రకరకాలుగా అనుకుంటావు కదా. ఏమీ అనుకోవద్దు. అంతే, నువ్వు ఏమనుకోవద్దు. ఏమీ లేకుండా, చదువు లేకుండా ఉన్నటువంటి పేతురినే చేపలు పట్టుకునేటువంటి పేతురుతో అంటున్నారు, ఈ బండ మీద నా సంఘాన్ని కట్టు అని పేతురుతో మాట్లాడాడు కదా. నువ్వు వల విడిచి వచ్చేయి అన్నాడు కదా. జ్ఞానులను సిగ్గుపరచడానికి లోకంలో ఉన్నటువంటి అజ్ఞానులను, వెర్రివారిని దేవుడు ఏర్పాటు చేసుకుంటే, దేవుని యొక్క ప్రణాళికలో నువ్వు ఉంటే నిన్ను పూర్తిగా మార్చివేసి ఆయన నిన్ను వాడుకుంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వేదో ఇంజనీరింగ్ చేసావని, మెడిసిన్ చేసావని, గొప్ప ఆఫీసర్గా ఉన్నావని నిన్ను పిలవడు. అవన్నీ ఈ లోక సంబంధం వరకే. దేవుని యొక్క ఆలోచనలో ఉంటే దేవునికి ఉపయోగకరమైనటువంటి పాత్రగా నువ్వు ఉంటావు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మోషేను పిలిచి దేవుడు అంటున్నాడు, నువ్వు మరలా ఐగుప్తుకు వెళ్ళు. అక్కడ నా బిడ్డలు, అక్కడ నా ప్రజలు ఇశ్రాయేలీలు బానిసలుగా ఉన్నారు కదా, వారు నాకు మొరపెడుతున్నారు మోషే. వారు కష్టాల్లో ఉన్నారు, కన్నీరు విడిచారు, నా కొరకు అంగలారుస్తూ ఉన్నారు, సహాయం కోరుతూ ఉన్నారు. మనము నిర్గమకాండము 3వ అధ్యాయములో ఇక్కడ ఈ సందర్భం అంతా కూడా మనము చదవచ్చు. చదవడానికి సమయం లేదు కాబట్టి నేను చదవటం లేదు. వారందరి మొర నేను విన్నాను, వారి కన్నీరు చూచాను, వారి దుఃఖాన్ని నేను విన్నాను. ఇంకా నేను వారిని అక్కడ ఉండనివ్వదలుచుకోవట్లేదు. వారిని అక్కడి నుంచి విడిపించడానికి నువ్వు నాయకుడుగా వెళ్ళి వారిని అక్కడి నుంచి ఫరోతో మాట్లాడి విడిపించి, నేను చూపించేటువంటి దేశము, పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశానికి వారిని నడిపించు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వారు అక్కడ బానిసలుగా ఉన్నారు, వారు కట్టబడినటువంటి స్థితిలో ఉన్నారు, బంధించబడిన వారుగా ఉన్నారు, వారిని విడిపించు అంటే దేవుడు ఇక్కడ మోషేను ఎన్నుకోవటంలో ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉంది. మోషేను దేవుడు దర్శించడంలో ఒక ఆలోచన ఉన్నది కదా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ఆలోచన కలిగినటువంటి వాడుగా ఉన్నాడు కాబట్టి దేవుడు మోషేను ఏర్పాటు చేసుకొని ఎన్నిక చేసుకున్నాడు. మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలను నడిపించడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, అయ్యా నేను నత్తివాడిని, నేను మాట్లాడటం చేతకాని వాడిని, అయినా సరే
నీ అన్న అహరోను నీకు తోడుగా ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు భయపడద్దు అన్నట్లుగా అహరోనును తోడుగా ఉంచాడు. నువ్వు ముందుకు కొనసాగు. నా మాట ఎవరింటారయ్యా? ఇదిగో నీ చేతిలో ఉన్న కర్ర ద్వారా కార్యాలు జరగటం నువ్వు చూస్తావు, అనేక మంది చూస్తారు, నిన్ను నమ్ముతారు. నువ్వు వెళ్ళు అని చెప్పినప్పుడు మోషే దేవునికి లోబడి వెళ్ళిన వాడుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. రాజ్యానికి వెళ్ళాడు, ఐగుప్తుకు వెళ్ళాడు, ఆశ్చర్యకరమైన కార్యాలను జరిగించాడు. వారందరినీ విడిపించి దాదాపుగా 30 లక్షల మంది, 6 లక్షల కాల్బలమును, 30 లక్షల మంది పిల్లలు కానీ, స్త్రీలు కానీ, మగవారు కానీ, ఇంకా వారి పశు సంపద అంతటినీ కూడా విడిపించి వారిని నడిపించినటువంటి వాడుగా మోషే ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎలాగ ఉన్నాడంటే సాత్వికుడుగా ఉన్నాడు. అది మోషేలో ఉన్నటువంటి గొప్ప లక్షణం. అందరు తిరుగుబాటు చేస్తున్నా ఏమాత్రము ఆ తిరుగుబాటుకు లోబడిపోలా, తలవంచలేదు. ఆ తిరుగుబాటును బట్టి వారి మీద తిరిగి ప్రతిదాడి చేయలేదు. దేవుని సన్నిధిలో మొరపెడతా ఉన్నాడు. దేవునికి ప్రతి సమస్యను తెలియచేసినటువంటి సాత్వికత్వాన్ని కలిగినటువంటి వాడుగా మోషే ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందుకే దేవుడు మోషేను ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి, పాలు తేనెలు ప్రవహించేటువంటి ఆ కనాను దేశానికి నడిపించడానికి దిగి వచ్చినటువంటి వాడుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు అసమర్థుడుగా ఉండొచ్చు. దేవుడు నిన్ను ఎన్నుకున్నాడంటే నువ్వు అసమర్థుడు అవ్వచ్చు, కానీ నిన్ను సమర్థునిగా చేసి దేనికి పనికి రాకుండా ఉన్నటువంటి నిన్ను ఒక అమూల్యమైనటువంటి పాత్రగా ఆయన మలచి మార్చి నిన్ను బహుగా రాబోతున్నటువంటి దినములలో ఆయన రాజ్య వ్యాప్తి కొరకు కానివ్వండి, ఆయన మహిమ కొరకు కానివ్వండి, అనేకుల యొక్క రక్షణ కొరకు కానివ్వండి, బంధకాల నుంచి వారిని విడిపించడం కొరకు కానివ్వండి, దేవుడు తన ఆలోచన కలిగి నిన్ను నడిపిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నువ్వు అనుకోవచ్చు, నేను దేనికి పనికొస్తాను ప్రభువా, నేను దేనికి పనికిరానయ్యా, నాకు ఇంగ్లీష్ చదవటం రాదు, మాట్లాడటం రాదు, ఏ ప్రాంతానికి వెళ్తే నాకు అక్కడ బ్రతకటమే రాదు. ప్రియ దేవుని బిడ్డలారా, చాలామందిని దేవుడు పిలుస్తున్నాడు కదా, ప్రత్యక్షమయ్యి ఆయన స్వరము ద్వారానో, దర్శనం ద్వారానో, లేఖనం ద్వారానో సేవకు పిలిచి పలానా ప్రాంతానికి వెళ్ళు, పలానా దేశానికి వెళ్ళని దేవుడు మాట్లాడితే నాకు అక్కడ ఎవరు లేరు ప్రభువా అనద్దు, లోబడాల్సిందే. నిన్ను పిలిచినటువంటి దేవునికి సమస్తం తెలుసు కదా. అబ్రహాంతో దేవుడు అంటున్నాడు, నీవు లేచి నీ తల్లిదండ్రులను, నీ బంధువులను, నీ స్నేహితులను సమస్తమును విడిచిపెట్టి నేను చూపించేటువంటి దేశానికి వెళ్ళు అని చెప్పాడు. కానీ ఏ దేశం వెళ్ళాలో కూడా ఆ పేరు కూడా చెప్పాల. అబ్రహాము లోబడ్డాడు, చెప్పినట్లుగా బయలుదేరి వెళ్ళాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. సమస్తమును విడిచిపెట్టాడు. దేవుని యొక్క మాటకు లోబడినటువంటి వాడు కావన్నాడు. నువ్వు లోబడుతున్నావా? ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని దర్శన ప్రకారముగా వెళ్ళినప్పుడు మోషే ఘనమైనటువంటి వానిగా ఎంచబడ్డాడు. ఘనమైనటువంటి పాత్రగా దేవుడు వాడుకున్నాడు కదా. నీ పట్ల దేవుని యొక్క ప్రణాళిక ఉన్నదేమో. దేవుడు తన దర్శనము ద్వారా నీకు ప్రత్యక్షమై నీతో మాట్లాడితే లోబడండి. ప్రియ దేవుని బిడ్డలారా, మోషే అనేటువంటి పేరు పెట్టుకోవడం మాత్రమే కాదు, మోషేలాగా జీవించేటువంటి అనుభవం మనం కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. రెండవ వ్యక్తిని కూడా మనం చూసి మనం ప్రార్థన చేసుకుందాం. నూతన నిబంధనలో మనం చూసినట్లయితే పౌలుని గురించి మనము చూడవచ్చు. పౌలు ఎలా ఉన్నాడు? దేవుని యొక్క ధర్మశాస్త్ర విషయంలో గమలియేలు పాదముల యొద్ద కూర్చొని అంతా కూడా ధర్మశాస్త్రం అంతా నేర్చుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ధర్మశాస్త్రమును బట్టి అనేక మందిని హింసిస్తూ, క్రీస్తు సంఘాన్ని బెదిరిస్తూ, క్రీస్తుని పూజిస్తున్నటువంటి వారందరినీ కూడా చెరసాల్లో వేస్తూ, శిక్షిస్తూ, అనేక మందిని చంపినటువంటి హంతకునిగా కూడా
పౌలు భక్తుడు ఉన్నాడు కదా, పౌలు సౌలుగా ఉన్నాడు, గొప్పవానిగా ఉన్నాడు, గుర్రం మీద వెళ్తా ఉన్నాడు, అధికారం కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. సౌలు వెళ్తా ఉంటే అందరూ భయపడేటువంటి పరిస్థితుల్లో సౌలు జీవించారు. కానీ సౌలుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు ఏర్పాటు చేసుకుని దమస్కు మార్గంలో సౌలు వెళుతూ ఉన్నటువంటి ఆ సమయమున ఒక వెలుగులో నుండి ప్రత్యక్షమైనటువంటి వాడుగా, దర్శనం ఇచ్చిన వాడుగా దేవుడు ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, అపోస్తల కార్యముల గ్రంథము 9వ అధ్యాయములో 3వ వచనములో మనం చూస్తే, అతడు ప్రయాణము చేయొచ్చు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. ఒక వెలుగు సౌలు చుట్టూ ప్రకాశించింది. 4వ వచనములో కూడా మనం చూస్తే, అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుతున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ స్వరం ఒకటి విన్నాడు. దానికి ముందు మనము సందర్భాన్ని చూస్తే అక్కడ 1-2 వచనాల్లో చదవట్లేదు, కానీ వ్రాసినటువంటి ఆ సందర్భం మనం చూస్తే, సౌలు దేవుని యొక్క శిష్యులను, ప్రభు యొక్క శిష్యులను బెదిరిస్తూ ఉన్నాడు. బెదిరిస్తా ప్రయాణమై వెళ్తూ ఉన్నాడు. హత్య చేయటానికి, శిక్షించడానికి కొన్ని పేపర్స్ తీసుకొని, వారంటీ ఉన్నటువంటి పేపర్స్ తీసుకొని ఆయన వెళతా ఉన్నాడు. గుర్రం మీద వెళ్తా ఉన్నప్పుడు దేవుడు దర్శించి మాట్లాడుతున్నాడు, నువ్వెందుకు నన్ను హింసిస్తా ఉన్నావు సౌలా అని దేవుని మాట విన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాట విన్నప్పుడు ఆ సౌలు అంటున్నాడు, ప్రభువా నువ్వెవడవి అని దేవుణ్ణి అంటా ఉన్నాడు. ఆ స్వరము వినపడినప్పుడు నువ్వెవరయ్యా అని అంటున్నా, నీవెవడవి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాట 5వ వచనంలో వ్రాయబడింది. ప్రభువా నీవెవడవని అతడు అడిగెను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నువ్వు ఎవరు అంటే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఆయన చెప్తున్నటువంటి మాట ఏం తెలుసా? ప్రియ దేవుని బిడ్డలారా, నీవు హింసించుచున్న యేసుని నేనే. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నువ్వు హింసిస్తా ఉన్నావు, ఆ హింసిస్తున్నటువంటి వాడిని నేనే. నువ్వు ఎవరినైతే చంపటానికి వెళ్తా ఉన్నావో, ఎవరినైతే అరెస్ట్ చేయడానికి వారంటీలు తీసుకొని అధికారుల దగ్గర నుంచి వెళ్తున్నావో, వారు పూజిస్తున్నటువంటి దేవుని నేనే, వారు ఆరాధిస్తున్నటువంటి యేసుని నేనే అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకు తనను హింసిస్తున్నటువంటి వానిని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, అతన్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు? ఎందుకు అతన్ని దేవుడు ఎన్నిక చేసుకున్నాడు? లోబడిన వాళ్ళు ఉన్నారు కదా అంటే దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట 15వ వచనం చూడండి. అపోస్తల కార్యముల గ్రంథము 9వ అధ్యాయము 15వ వచనంలో, అందుకు ప్రభువు నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవింపవలెనో నేను ఇతనికి చూపుదునని అతనితో అనెను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇతడు అనేక శ్రమలు భరించేటువంటి వాడుగా ఉన్నాడు. ఇతడు నేను ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక ప్రత్యేకమైన సాధనంగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు సౌలునే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అంటే అనేక శ్రమలు అనుభవించడానికి ఇతన్ని నేను ఏర్పాటు చేసుకున్నా. అనుభవించడం ఏంటి అనుకోవచ్చు. శ్రమలు అనుభవిస్తే వైదొలిగిపోయేవాళ్ళు ఉంటారు. కష్టం వస్తే రక్షణ పొందినటువంటి వారు కూడా దేవుణ్ణి విడిచిపెట్టి నాకు యేసు వద్దు అని మరలా లోకంలోని కలిసిపోతున్నటువంటి వాళ్ళు నేటి దినాల్లో చాలామంది ఉన్నారు. అవును కదా ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ ఈ మాట నీ కొరకు దేవుడు అంటున్నాడు, నువ్వు ఏ స్థితిలో ఉన్నావు కదా నాకు తెలియకపోవచ్చు, కానీ ఈ మాట మాట్లాడుతున్నటువంటిది ఒక మనిషిగా దేవుడు అనుకో, దేవునికి అన్నీ తెలుసు కదా. ఈ మాట మాట్లాడుతున్నటువంటి వాడు ప్రభు అయితే, పరిశుద్ధాత్మ దేవుడైతే ఆయనకు అన్నీ తెలుసు. నువ్వెవరవో, నీ కథ ఏంటో, నీ చరిత్ర ఏంటో, నువ్వు ఎలాగ దేవుని సన్నిధికి వచ్చావో, ఏ కష్టముతో వచ్చావో, ఆ కష్టం తీరలేదని మరలా ఏసైని విడిచిపెట్టి లోకంలోనికి వెళ్ళిపోయావో అన్నీ ఏసైకి తెలుసు.
వెళ్ళొద్దు బిడ్డ. దేవుడు నిన్ను మరలా పిలుస్తూ ఉన్నాడు, నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. సౌలుని పౌలుగా మార్చిన దేవుడు, సౌలు పేరు మాత్రమేగా జీవితాన్నే మార్చినటువంటి దేవుడు నీ జీవితాన్ని మార్చడా? నీ జీవితాన్ని నువ్వు దేవునికి సమర్పించుకుంటే ఏదో నీళ్లలో ముంచబడి లేపబడినటువంటి బాప్తిసం కాదు, పరిశుద్ధాత్మ బాప్తిసం నీవు పొందుకొని శ్రమలు వచ్చినా నలగొట్టబడినా నువ్వు యేసయ్యను విడిచిపెట్టకుండా నువ్వు ఉంటావని ఆయనకు తెలుసు. అందుకే దేవుడు నీకు ఒక ప్రత్యేకమైన పని అప్పగిస్తూ ఉన్నాడు. అనేక సంఘాలను స్థాపించడానికి పౌలుని వాడుకున్నాడు, వాళ్ళను బలపరచడానికి లేఖలు వ్రాయించాడు. ఎన్ని మాటలు, ప్రతి లేఖలో ఎన్నో అంశాలు పరిశుద్ధాత్మ దేవుడు పౌలు ద్వారా వ్రాయించాడు. అవన్నీ చెప్పడానికి మనకు సమయం లేదు. ఒకసారి పౌలుని గురించినటువంటి, పౌలు జీవితాన్ని గురించినటువంటి కొన్ని అంశాలు మనం ధ్యానం చేసుకుందాం దేవుని చిత్తమైతే. అప్పుడు వాటన్నిటిని నేర్చుకోవచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ప్రత్యక్షమైనప్పుడు, పౌలుని ఏర్పాటు చేసుకున్నప్పుడు, సౌలు పౌలుగా మారినప్పుడు అతడు ఎలా ఉన్నాడంటే దేవుని కొరకు హతసాక్షిగా మారిపోయాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హతసాక్షిగా ఉండటము దేవుని చిత్తము. నా తల నరికివేయండి అని చెప్పాడు, అయినా సరే ప్రభువుని విడిచిపెట్టాల. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క దర్శనము నీకు కలగటము అది దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశం. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిని విడిచిపెట్టు, దేవుని దగ్గరికి రా. మోషేని ఎన్నుకున్నట్లుగా, పౌలుని ఎన్నుకున్నట్లుగా, పేతురుని ఎన్నుకున్నట్లుగా, అబ్రహాముని ఎన్నుకున్నట్లుగా, దావీదుని ఎన్నుకున్నట్లుగా దేవుడు నీ పట్ల ప్రణాళిక కలిగి ఉంటే మిమ్మల్ని బహుగా ఆశీర్వదిస్తాడు. కనుక సమస్యల వైపు చూడొద్దు, మీరన్నీ దేవునికి అప్పగించుకోండి, ముందు కొనసాగండి. దేవుని యొక్క ప్రణాళిక మీ జీవితంలో నెరవేరుతుంది. బహుగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. అటువంటి కృప, అటువంటి దర్శనము పరిశుద్ధాత్మ దేవుడు మీకు అందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు నాయన. అవును మా ప్రభువా, మీ దర్శనము మాకు కావాలి. మీ దర్శనం యొక్క విలువ మేము చూసాం. మీ దర్శనం పొందుకుంటే మా పట్ల మీరు ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉన్నది కనుక నాయన మమ్మల్ని మీరు వాడుకోవటానికి ఇష్టపడుతున్నారు కనుక మమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. కానీ మేము అనేకసార్లు నిర్లక్ష్యంగా ఉండి మీ దర్శనంలో గుర్తించక మిమ్మల్ని త్రోసివేసి వెళుతూ ఉన్నాము నాయన. ప్రభువా, మమ్మల్ని అందరినీ క్షమించండి. మీ దర్శనము మాకు దయచేయండి. మీ దర్శనంలోకి లోబడి మేము ముందు కొనసాగేటువంటి కృపను, జీవితాన్ని ఈ మాటలు వింటున్నటువంటి వారందరికీ మీరు దయచేసి వారి పట్ల మీ ప్రణాళికలను నెరవేర్చండి నాయన. ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరిని మీకు సమర్పిస్తూ ఉన్నాం నాయన. ఈ కార్యక్రమం స్పాన్సర్ చేసిన బిడ్డను మీకు సమర్పిస్తూ ఉన్నాం ప్రభువా. ప్రతి ఒక్కరి జీవితంలో మీకున్నటువంటి ప్రణాళికలో నాయన వారందరినీ మీరు తీర్చిదిద్దండి. మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. వారు చేస్తున్నటువంటి ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో మీరు తోడుగా ఉండండి. చదువుకుంటున్నటువంటి స్టూడెంట్స్ అందరికీ తోడుగా ఉండండి. జ్ఞానముతో నింపండి. వాక్యము చదివేటువంటి ఆలోచన అనుగ్రహించి వాక్య జ్ఞానమును దయచేసి ప్రభువా అన్ని విధాలుగా నమ్మకమైన సాక్షులుగా ఈ లోకంలో జీవించి మీరు ఆఖరికి సిద్ధపడేటువంటి కృపను దయచేయమని, అపవాది కాడిని విరగ్గొట్టేటువంటి శక్తివంతులుగా చేయమని మీకే సమర్పించుకుంటూ యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రేక దేవుని దీవెన, కాపుదల, భద్రత చేరవచ్చిన ప్రతి ఒక్కరికి స్పాన్సర్ చేసిన బిడ్డకు తోడుగా ఉండి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.